లూకా సువార్త 4వ అధ్యాయం 14-15 వచ్చిన చదువు. అప్పుడు యేసు ఆత్మబలంతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయన గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొందెను. స్తోత్రం. సరే, అందరూ ఈయన ఘనపరుస్తున్నారండి. ఘనత పొందాడు. ఇప్పుడు అందరి చేత ఘన పొందాడు. ఘనత పొందినప్పుడు ఎలా ఉంటాం? ఉబ్బిపోతాం. మనంతటోడు లేడు అనుకుంటాం. ఆ మూడు ఆకాశంలోకి వెళ్ళిపోతాం. కానీ యేసుక్రీస్తుని ఘనపరుస్తుంటే ఆయన అలా నాంతటోడు లేడని ఉబ్బిపోలా. ఆయన అరణ్యములకు వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసుకున్నాడని 5వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన పేరు అంతటా వ్యాపించెను అని అనుకోకుండా వెళ్ళిపోయి తగ్గించుకుని వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. అందుకే నిన్ను ఘనపరిచినప్పుడు తగ్గించుకో. ఎవరు చేశారు ఇది? యేసయ్య. తనని ఘనపరిచినప్పుడు తగ్గించుకున్నాడు యేసయ్య. హెచ్చించుకోవాలా. అదే మన ఘనపరిస్తే ఆగుతామండి, వెళ్ళిపోతాం మూడు ఆకాశానికి. అసలు నీ అంత తోడు లేరు సిస్టర్, నీ అంత తోడు లేరు బ్రదర్, నువ్వే అసలు అది ఇదంటే ఏమనుకున్నా అసలు ఈ సంఘం అన్నది నా వల్ల ఉంది, నేను లేకపోతే దెబ్బ కూలిపోద్ది అంట దెబ్బ డైరెక్ట్. అసలు వీళ్ళు ఏం బుర్రండి మాట్లాడతారో లేకుండా మాట్లాడతారో తెలియదు మనకి. అసలు ఇందులో ఉన్న వాళ్ళందరూ నా ద్వారానే వచ్చారు, నీ లేకపోతే ఎవరు లేడు ఇక్కడ అంటారు. మళ్ళీ అసలు ఎంత పొరపాటు మాట్లాడతామండి మనం. స్తోత్రం. యేసుక్రీస్తు ఇంత ఘనత పొందాడు అందరి చేత. ఆయన నామం, పేరు వ్యాపించిపోయింది అంతటా ఆయన చేసిన అద్భుతాలను బట్టి. అప్పుడు ఆయన ఒంటరిగా అరణ్యంలోకి వెళ్ళి తగ్గించుకుని ప్రార్థన చేసుకుంటున్నాడు. అందుకే ఘనపరిచినప్పుడు తగ్గించుకో. అలాగే ఎవరికన్నా ఘనత వచ్చిందా? వస్తుంది, దేవుడు ఇస్తాడు. మన దేవుడు ఘనపరచబడిన దేవుడు. చెప్పండి, మన దేవుడు ఇప్పుడు ఎవరు? ఎక్కడున్నాడు? ఘనత పొందిన దేవుడు ఎక్కడున్నాడు? అలాంటప్పుడు మీకు కూడా అప్పుడప్పుడు ఏమొస్తుంది? ఘనత వస్తుంది మీకు కూడా. స్తోత్రం చెప్పండి అండి సంతోషంగా. మీకు కూడా ఘనత వస్తుంది. ఘనత వచ్చినప్పుడు మీరు కూడా ఏం చేయాలి? యేసయ్యలాగా తగ్గించుకుని ప్రార్థన చేసుకో. అందుకని హెచ్చిపోకండి. అలాగే యేసయ్యకి ఘనత వస్తుంటే శాస్త్రులు పరిశీలికి కుళ్ళు వచ్చేస్తుంది. అలాగే ఎప్పుడన్నా నీ తోటి వాళ్ళు ఎవరికైనా ఘనత వచ్చిందనుకో, యేసయ్య అతను ఘనత రప్పించాడు వచ్చిందనుకో, నువ్వు సంతోషించు, దేవుడి ద్వారా వచ్చింది అది, సంతోషించు. కానీ శాస్త్రుల పరిశీలిగా మన పక్కనోడు ఘనత చూసి నువ్వు కుళ్ళిపోవద్దు. అలాగే ఘనత వచ్చిన వాడు హెచ్చిపోవద్దు. ఘనత వచ్చిన వాడు హెచ్చిపోకుండా తగ్గించి ప్రార్థన చేయి. తోటి వాని గంత దేవుడి ద్వారా వస్తే నువ్వు సంతోషించి, కానీ నువ్వు ఎప్పుడు కూడా ఎదుటి వాని గంత చూసి కూలిపోవద్దు. అలా బ్లేమ్ చేయడానికి, బ్యాట్ చేయడానికి, డౌన్ చేయడానికి పిచ్చి ప్రయోగాలు చేయొద్దు. స్తోత్రం. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా.